హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మునా వ్లాగ్స్. ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రభుత్వ ఉద్యోగులు కొంచెం నిరాశ, నిస్పృహలతో ఉన్నారండి ఖచ్చితంగా. ఎందుకంటే ఎప్పుడో 3 ఏళ్ల క్రితం రావాల్సిన పీఆర్సీ ఇప్పుడు దాకా పీఆర్సీ కాదు గదా! పీఆర్సీ కమిషనర్ గూడా అపాయింట్ చేయలేదు. ఐఆర్ ఇస్తారనుకుంటే ఐఆర్ లేదు. పెండింగ్ డీఏ బకాయిలు అలాగే ఉన్నాయి. నెక్స్ట్ 4 పెండింగ్ డీఏస్ అలాగే ఉన్నాయి. సరెండర్ లీవ్స్ అనుకుంటే సరెండర్ లీవ్స్ కూడా చాలా మందికైతే క్రెడిట్ కాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళేదో 12 ఫైనాన్షియల్ గాని, నాన్ ఫైనాన్షియల్ రిలేటెడ్స్‌తో నిన్న మీటింగ్ జరిగింది. ఈ ఏపీజేఏసీ అమరావతి ఎంప్లాయీస్ అసోసియేషన్ అయిన బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు కూడా చాలా ఘాటుగానే మాట్లాడారు. ఇలా అయితే సర్వైవ్ అవ్వటం ఎలా? పెరుగుతున్న ఇన్‌ఫ్లేషన్ ఏంటి? ఎప్పుడో 2022 పీఆర్సీ కమిషనర్ అపాయింట్ అయిన ఆ రేట్స్‌తో ఇప్పుడున్న ఈ సర్వైవ్ అవ్వాలంటే ఈ కాలంలో ఎలా అవ్వగలరు? ఎందుకంటే చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. పెట్రోలే 4 సార్లు పెరిగింది. గ్యాస్ సిలిండర్ ఎన్ని సార్లు పెరిగింది? మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత మారుతుంది? ఇయర్లీ ప్రతి ఐటెమ్‌కి రేట్ పెరుగుతున్నప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా దానికి తగ్గట్టే కదా! ఈ 5 ఇయర్స్ వాళ్ళు అందుకేగా ఆ పీఆర్సీ కమిషనర్ అపాయింట్ అయితే ఈ ప్రెజెంట్ ఇన్‌ఫ్లేషన్‌కి దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ 5 ఇయర్స్‌కి ఎలా ఉంటుందని బేస్ చేసుకొని ఈ పే స్కేల్స్ గాని, ఈ డీఏ అలవెన్స్ గాని ఇయన్నీ చేస్తారు. సో, కనీసం ఐఆర్ ఇవ్వచ్చు అని చాలా ఎక్స్‌పెక్ట్ చేశారండి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యాక్చువల్లీ రేపు 12వ తారీఖుకి 2 ఇయర్స్ అవుతుంది ఎన్‌డీఏ గవర్నమెంట్ వచ్చి మన రాష్ట్రంలో. ఐఆర్ రాలేదు. వాళ్ళెక్కువ ఇంకా బాధపడటానికి మెయిన్ రీజన్ ఏందంటే, సరే ఇవన్నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సు. రాష్ట్రం కొంచెం కష్టంలో ఉంది. మీరు అర్థం చేసుకోవాలంటున్నారు. బానే ఉంది. కనీసం పీఆర్‌సీ కమిషనర్‌ని అపాయింట్ చేయడానికి అదొక నాన్ ఫైనాన్షియల్ ఇష్యూ గదా! దాన్నెందుకు చేయట్లేదంటే దేర్ హాస్ ఎ రీజన్ అండి. గవర్నమెంట్‌కి ఎందుకంటే ఒక పీఆర్‌సీ కమిషనర్‌ని అపాయింట్ చేస్తే హి ఈస్ నాట్ లెస్ థాన్ 6 మంత్స్ లోపే రిపోర్ట్ ఇచ్చేస్తారు. పోనీ ఆ రిపోర్ట్‌కి మళ్ళీ ఈ కన్సర్న్డ్ అసోసియేషన్స్‌తో డిస్కషన్ చేసి మళ్ళీ నెక్స్ట్ మన మంత్రివర్గంతో ఎంత సమావేశం చేసుకుని ఒక 3 నెలలు హార్డ్‌లీ 9 మంత్స్ మీరేసుకున్న తర్వాతైనా ఖచ్చితంగా పీఆర్‌సీ అమలు జేయాలి. సో, గవర్నమెంట్ ప్రస్తుతానికి అంత రెడీగా లేదేమో. అందుకే కమిషనర్‌ని అపాయింట్ చేయటానికి కుదరట్లేదని ఒక వాదన. ఇదంతా రెగ్యులర్‌గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎప్పుడూ బాధపడుతూ ఇంత ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడుతున్నాం. కొన్ని లాక్స్ ఆఫ్ రూపీస్ మేము కోల్పోతున్నాం దీనివల్ల అని చెప్పి బాధపడుతుంది ఒక రీజన్ అయితే, దీంట్లోనే మళ్ళీ ఇంకో సెక్షన్ మన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అదేనండి స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఉద్యోగుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఎందుకంటే రీసెంట్‌గానే ఒక 2, 3 డేస్ బ్యాక్ ఈ బూత్ లెవెల్ ఆఫీసర్ డ్యూటీస్‌కి నేను ఇబ్బంది పడుతూ చనిపోయారని ఆత్మహత్య చేసుకున్నారని ఒక లెటర్ అయితే వచ్చింది. కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఐ మీన్ ఇట్ టేక్స్ ఒక ఫస్ అయితే క్రియేట్ చేసింది. ఎంప్లాయీస్‌లో కూడా చాలా అంటే చాలా నిరాశ, నిస్పృహలతో ఉన్నారు అక్కడ గూడా. ఎందుకంటే ద బర్డెన్ అండి. వాళ్ళు చాలా అంటే ఒక 5, 6 మంత్స్ బ్యాక్ గూడా వాళ్ళంతా ఏమంటారు శాంతియుత ధర్నాలు చేసినా వాళ్ళకి సొల్యూషన్ అయితే దొరకలేదు. ఎందుకంటే వాళ్ళు చెప్తుంది లాస్ట్ ఈ 6, 7 మంత్స్ నుంచి 70 మంది దాకా ఆత్మహత్య చేసుకున్నారు. సో, ఇట్ వాస్ ఎన్ అలార్మింగ్ సిట్యుయేషన్. గవర్నమెంట్ ఖచ్చితంగా దీంట్లో స్పందించాలంటే ఎస్‌టీఎస్‌డబ్ల్యూ డైరెక్టర్ గారు శివప్రసాద్ గారు కూడా వాళ్ళ వెబెక్స్‌లో గాని, వాళ్ళ వీసీల్లో గాని కలెక్టర్స్‌కి మరీ అంత హార్ష్‌గా ఉండకూడదు. మనం గూడాను కొంచెం వాళ్ళని చూసుకుంటూ చేయాలి. వాళ్ళంతా యంగర్ జనరేషను ఇంత పానిక్ అయ్యి ఇలా ఆత్మహత్యలు చేసుకోవడం కరెక్ట్ కాదన్నట్టు ఒక డిస్కషన్ అయితే జరిగింది గానీ, దాని తర్వాత వీళ్ళు అనుకున్న రిజల్ట్ అయితే ఏం తెచ్చుకోలేదండి లిటరల్లీ చెప్పాలంటే. దాని తర్వాత ఎవ్రీ ఫ్రైడే వాళ్ళకి జరిగే సర్వేస్ గాని, జనగణ గాని, ఓకే. జనగణన ఓకే. నెక్స్ట్ బిఎల్ఓస్‌ది. ఈ బిఎల్ఓస్ దగ్గర ఎందుకు ఇంత ఉందా? అంటే అంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా చాలామంది అనుకోవచ్చు. కానీ ఉందండి. దేర్ వాస్ ఎ రీజన్. ఎందుకంటే ఎస్ఐఆర్ వల్ల చాలా స్టేట్స్‌లో 50+ దాకా ఎంప్లాయీస్ చనిపోయి ఉన్నారు. ఇట్ వాస్ ఏ ప్రీ ప్లాన్డ్ ఏమంటారు మనకి ఒక షెడ్యూల్ ఉంటది. ప్రీ ప్లాన్డ్ షెడ్యూల్. దాన్ని బేస్ చేసుకొని ఆన్‌లైన్ చేసుకుంటూ ఎళ్ళిపోవాలి. ఒక టైమ్ లైన్ గైడ్‌లైన్స్ ఉంటుంది. యాప్‌లో చేయాలి. సర్వర్ ఇష్యూస్ ఉంటాయి. ఇయన్నీ వాళ్ళకి తెలియనిదేం కాదు. కానీ ద అమౌంట్ ఆఫ్ ద ప్రెషర్ ఆన్ ద ఎంప్లాయీస్ వాస్ సో హై. సో, ఇలాంటిది మనకు తెలుసు గదా! తెలంగాణలో అయితే ఇప్పటికి జరుగుతుంది జనగణన. వాళ్ళకి 11థ్ ఏమో అయిపోతుంది. నెక్స్ట్ ఒక 10-15 డేస్‌లో అక్కడ గూడా ఎస్ఐఆర్ స్టార్ట్ అవుతుంది. అక్కడంతా గవర్నమెంట్‌గా ఇయన్నీ వర్క్ చేసేది తెలంగాణకొచ్చేసరికి టీచర్స్ కానీ, అంగన్వాడీ వర్కర్స్ గానీ, లేదంటే ఆశా వర్కర్స్ గానీ, ఇంకెవరైనా వర్కర్స్‌తో బిఎల్‌ఓ చేయించొచ్చు. మన ఆంధ్రాకొచ్చేసరికి అదేంటో
ఒక 90-95% మోర్ దెన్ 95% అనుకోవాలి. మొత్తం సచివాలయ ఎంప్లాయీసే ఉంటారండి మీరు ఎక్కడ చూసినా. మీరు ఎక్కడికెళ్ళినా బూత్ లెవెల్ ఆఫీసర్ 95% సచివాలయ ఎంప్లాయీసే ఉంటారు. చాలా రేర్‌గా మిగతా వాళ్ళు ఉంటారు. జస్ట్ నౌ 6 తారీఖుకి ఇది మన జనగణన కంప్లీట్ చేసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 15థ్, 16థ్ నుంచి మళ్ళీ ఎస్ఐఆర్ స్టార్ట్ అవ్వబోతుంది. ఎందుకు మమ్మల్నే తీసుకుంటున్నారు? ఒక 2022 ఆర్డర్ సీఈఓ ఆఫ్ మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారు ఏంటంటే ఒక గైడ్‌లైన్స్ ఇచ్చారు. బూత్ లెవెల్ ఆఫీసర్‌కి ఎవరు ఉండాలంటే ఒక 14 డెసిగ్నేషన్స్‌తో ఐ మీన్ 14 గవర్నమెంట్ అసోసియేషన్స్ లైక్ డిపార్ట్మెంట్స్ అనుకోండి. వాళ్ళున్నారు. ఆ 14థ్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు. అదేనండి స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఉద్యోగులు. సో, చివరిగా ఉన్న ప్రయారిటీనే తీసుకొని మొత్తం ఎందుకు 95% ఫిల్ చేస్తూ చేస్తున్నారనేది ఇట్ వాస్ రియల్లీ ఒక డిస్కషను. సో, ఇప్పటిదాకా జనగణన చేశాం గదా! మిగతా వాళ్ళతో ఎవరితో అయినా ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని చేపించుకోవచ్చు కదా! అనేది వాళ్ళ వాదన. వాళ్ళు ఆల్రెడీ కొంతమంది వాళ్ళ అసోసియేషన్స్‌లో కొంతమంది ఆల్రెడీ సీఈఓ ఆఫ్ మన ఆంధ్రప్రదేశ్ గారికి కూడాను ఈ మెయిల్ చేస్తున్నారు. వాళ్ళేందంటే ఎంతమంత దాకా అసోసియేషన్స్ మీరు రిప్రజెంటేషన్స్ ఇచ్చుంటారు. సో, రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా ఏమన్నా తీయట్లేదా అనే ఒక కోణంలో అయితే వాళ్ళు అడిగారు. సో, చాలా చోట్లయితే అడుగున్నారండి. ఏందంటే గ్రౌండ్ లెవెల్‌లో ఏం వర్క్ జరిగినా మన ఆంధ్రప్రదేశ్‌లో దేర్ వాస్ నో డైల్యూషన్. ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులే చేయాలి. దీంట్లో ఎటువంటి మిగతా వాళ్ళు సపోజ్ మీరు టీచర్స్ అనుకోవచ్చు ఒకప్పుడు. టీచర్స్‌కి బోధనేతర పనులు అప్పగించము అని చెప్పి వాళ్ళకి చాలా క్లారిటీతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ వర్క్స్‌నైతే అలాట్ చేయటం లేదు. సో, ఇంకా మిగిలిన ఓన్లీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల మీదే ఆ బర్డెన్ పడటంతో అక్కడ ఎక్కువగా ఈ మ్యాసివ్ ఔట్‌రేజ్ వస్తుంది. సో, ఖచ్చితంగా సీఎం చంద్రబాబు గారు ఒక మంచి సొల్యూషన్ అయితే తీసుకొస్తారని మనం అనుకుంటున్నాం. దానికి తోడు రీసెంట్‌గా వాళ్ళ డిపార్ట్మెంట్స్‌లో జరుగుతుంది అంటే రేషనలైజేషన్, ఈ డెప్యుటేషన్స్. రేపు సుమారు 5,500 మందికి డెప్యుటేషన్స్ ఇచ్చేస్తే, ఇంకా ఫైనల్‌గా రేషనలైజేషన్ అయిపోతుంది. సో, ప్రతి 2 సచివాలయకు ఒక ఉద్యోగితో సో, ఫుల్ ప్యాక్డ్‌తో ఇప్పటికే వర్క్ బర్డెన్ ఎక్కువుందని వాళ్ళు ఫీల్ అవుతున్నా కూడా తప్పదు. గవర్నమెంట్ అయితే అలా రేషనలైజేషన్ ఫిక్స్ చేసేసింది. ఇంకా ఆర్డర్స్ అయితే రాలేదు గానీ, సో, ఈ 2 రకాల ఇష్యూస్ అయితే ఉన్నాయండి మన స్టేట్ గవర్నమెంట్‌లో ఎందుకో. ఇది ఎందుకో సాల్వ్ అవ్వటం లేదు. చూడాలి మన డైరెక్టర్స్ గానీ, ఈ స్పెషల్ సీఎస్ వీళ్ళంతా ఉంటారు గదా! గవర్నమెంట్‌కైనా ఒక మంచి ఆల్టర్‌నేట్ సొల్యూషన్ తీసుకొస్తారేమో చూద్దాం. పక్కనే ఉన్న తెలంగాణ పరిస్థితి చాలా దీనికి కొంచెం భిన్నంగానే ఉంటుంది. అక్కడ కూడా అంతే. స్టేట్ డివైడ్ అయిన తర్వాత వాళ్ళకి ఒక పీఆర్‌సీయే వచ్చింది. రెండో పీఆర్‌సీ యాక్చువల్లీ 2021కి ఐ మీన్ రావాలి. 2021 నుంచి పీఆర్‌సీ స్టార్ట్ అవ్వాలి. సో, వాళ్ళకి ఐఆర్ అయితే ఇచ్చేస్తున్నారు టెన్షన్‌గా. ఐఆర్ వస్తుంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తున్నాయి, డీఏ అరియర్స్ వస్తున్నాయి. అయితే ఏందంటే ఎవ్రీ 6 మంత్స్‌కి ఏందంటే అక్కడ కూడా పీఆర్‌సీ కమిషనర్‌ని అలాట్ చేసినా కూడా కొంచెం అది ప్రతి 6 మంత్స్‌కి ఆ ఫైనలైజేషన్స్ అయితే రాలేదు. ఈ పీఆర్‌సీ రికమెండేషన్స్ అనేవి. సో, వాళ్ళేం చేస్తున్నారంటే జూన్‌కి ఈ మంత్‌లో అక్కడ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఈ పీఆర్‌సీ రికమెండేషన్స్ ఫైనలైజ్ చేసేస్తామని ఇచ్చారు. మనకు కూడా అంతే 2023కి రావాలి. 3 ఇయర్స్ అవుతుంది. పీఆర్‌సీ రాకుండా. బహుశా ఐఆర్ ఇచ్చుంటే బాగుండేదని ఎవరైనా అదే కొనుక్కుంటారండి. ఎందుకంటే బయటున్న మార్కెట్ రేట్స్ గానీ, ఇన్‌ఫ్లేషన్ గానీ, పెరుగుతున్న ధరలు గానీ, సో, అందరికీ అంటే సామాన్య ప్రజలకి ఎంత పే చేయాల్సొస్తుందో గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా అంతే పే చేయాలండి షాప్‌కెళ్ళి. వాళ్ళేం డిస్కౌంటెడ్ రేట్‌లో ఏం చేయరు కదా! సో, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గాని ఖచ్చితంగా ఒక పాజిటివ్ వే రేపు 12వ తారీఖు ఏమైనా వదులుతారా? వీళ్ళకి ఒక గిఫ్ట్ లాగా మనం అదొకటి ఆలోచించాలి. అలాగే పక్కనున్న మన తెలంగాణ మిత్రులు, సోదరులు గూడాను వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఏమైనా ఈ జూన్‌లో ఫిక్సేషన్ ఫైనల్ చేస్తున్నారంటున్నారు కాబట్టి, వాళ్ళకి కూడా ఒక మంచి సొల్యూషన్‌తో వాళ్ళు కూడా మంచి డిసైడ్ ఫిట్‌మెంట్ రేట్‌తో గనక మనకు పీఆర్‌సీ రావాలని మనం కూడా కోరుకుందాం. ఇలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మన ఛానెల్‌లో ఎప్పుడూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అటు తెలంగాణలో గాని, ఇటు ఆంధ్రాలో ఉన్న గాని ఈ వీడియోనైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానెల్‌కొచ్చారా? సబ్స్క్రైబ్ అయితే చేయటం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.